బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో అధికారులు ఆయనను సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. విచారణ అనంతరం ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని పంపించారు. ఈడీ నోటీసుల మేరకు ఉదయం విచారణకు హాజరైన విజయసాయిరెడ్డిని అధికారులు పలు కోణాల్లో విచారించారు. గత ప్రభుత్వ మద్యం విధానం, విక్రయాలు, నిధుల మళ్లింపు, ఈ వ్యవహారంలో మధ్యవర్తుల పాత్ర వంటి కీలక అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. అధికారుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అనంతరం ఆయన నుంచి వాంగ్మూలం తీసుకున్న అధికారులు విచారణ ముగించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం లైసెన్సులు, డిస్ట్రిబ్యూషన్, విక్రయాల్లో భారీగా అవకతవకలు జరిగాయని, దీని ద్వారా సుమారు 3,500 కోట్లు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై సిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో విజయసాయిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న మరికొందరు నేతలు, మధ్యవర్తులపైన దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈ పరిణామాలతో ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో అధికారులు ఆయనను సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. విచారణ అనంతరం ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని పంపించారు. ఈడీ నోటీసుల మేరకు ఉదయం విచారణకు హాజరైన విజయసాయిరెడ్డిని అధికారులు పలు కోణాల్లో విచారించారు. గత ప్రభుత్వ మద్యం విధానం, విక్రయాలు, నిధుల మళ్లింపు, ఈ వ్యవహారంలో మధ్యవర్తుల పాత్ర వంటి కీలక అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. అధికారుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అనంతరం ఆయన నుంచి వాంగ్మూలం తీసుకున్న అధికారులు విచారణ ముగించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం లైసెన్సులు, డిస్ట్రిబ్యూషన్, విక్రయాల్లో భారీగా అవకతవకలు జరిగాయని, దీని ద్వారా సుమారు 3,500 కోట్లు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై సిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో విజయసాయిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న మరికొందరు నేతలు, మధ్యవర్తులపైన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే హైదరాబాద్ లో ఈడీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి విచారణ ముగిసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఈడీ అధికారులు విజయసాయిరెడ్డిని సుమారు 7.5 గంటల పాటు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో అమలైన లిక్కర్ పాలసీ ద్వారా సుమారు 3,500 కోట్ల మేర అక్రమాలు జరిగాయనే ఆరోపణలపైన ఈడీ లోతైన విచారణ చేపట్టింది. ఇదే విధంగా ఆ లిక్కర్ వ్యాపారంలో వచ్చినటువంటి నిధుల ప్రవాహం, ఆ డబ్బు ఎవరి చేతుల్లోకి వెళ్ళింది, ఎలా మళ్లించబడిందన్న అంశాలపైన విజయరెడ్డిని ప్రశ్నించినట్లుగా సమాచారం అయితే వస్తుంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి డబ్బును దాచేందుకు సేల్ కంపెనీలు ఏర్పాటు చేశారా అంటూ కూడా సమాచారం వస్తుంది. ఆ కంపెనీల ద్వారా నిధులు ఇతర ఖాతాల్లోకి ఎవరు మళ్లించారనే కోణం లోపల కూడా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అయితే ఇదే కారణంగా బ్యాంకు ఖాతాలో కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్, డిజిటల్ ఆధారాలను ఎదురుగా ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తుంది. విచారణ పూర్తయ్యాక విజయసాయిరెడ్డి ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇంకా
పలువురు కీలక నేతలు వ్యాపారవేత్తలు కూడా విచారణ జరిగే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తుంది. అధికార వర్గాలు చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇదే విధంగా మిథున్ రెడ్డి సూచన మేరకే అరబిందో నుంచి డబ్బులు ఇప్పించా అంటూ కూడా మీడియాతో మాట్లాడారు. సజ్జల శ్రీధర్ కసిరెడ్డి మిథున్ రెడ్డి మధ్య లావాదేవీలు జరిగినట్టుగా కూడా చెప్పారు. లిక్కర్ స్కామ్ గురించి రాజ్ కసిరెడ్డికే ఎక్కువ తెలుసునని కూడా చెప్తూ మీడియా ముందు మాట్లాడారు. కొటారిలో ఉన్న పందికొక్కులు జగన్ ను తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా జగన్ కు తెలియకుండానే చాలా తప్పులు జరుగుతున్నాయి అంటూ కూడా అయితే మీడియా ముందు చెప్పడం జరిగింది. ఇలాగే ఉంటే పార్టీ ప్రజాదరణ చెరగొనే ప్రసక్తి లేదంటూ కూడా చెప్పడం జరిగింది. పందికొక్కులు ఎవరో నా నోటి కూడా చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా ఘాటుగా విమర్శలు కూడా చేశారు. అదేవిధంగా మిథున్ రెడ్డి కోరిక మేరకే రాజ్ కసిరెడ్డి మీటింగ్ తో ఏర్పాటు చేశాను అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ దాంట్లో మొత్తంగా చూసుకుంటే కనుక మెయిన్ గా మిథున్ రెడ్డి సూచన మేరకే అరబిందో నుంచి డబ్బులు ఇప్పించాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సజ్జల శ్రీధర్ కసిరెడ్డి మిథున్ రెడ్డి మధ్య లావాదేవీలు జరిగినట్టుగా కూడా చెప్పడం జరిగింది. లిక్కర్ స్కామ్ గురించి రాజ్ కసిరెడ్డికి తెలిసినది చెప్పానంటూ కూడా చెప్పడం జరిగింది. కొటార్లో ఉన్న పందికొక్కులను జగన్ ను తప్పు పట్టిస్తున్నాయంటూ కూడా చెప్పింది. రాజ్ కసిరెడ్డి ఈ దానికి మొత్తం కూడా టోటల్ గా కూడా ఆ మూలకారకుడు రాజ్ కసిరెడ్డికి తెలిసి దాని గురించి మొత్తం కూడా తెలుసు కాబట్టి రాజ్ కసిరెడ్డి చెప్తేనే నేను చేశాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అరబిందో బిజినెస్ లు నా బిజినెస్ లు కావంటూ కూడా విజయసాయి రెడ్డి మీడియాతో చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క మొత్తంగా చూసుకుంటే కనుక కూటమిని వేయగొడితేనే జగన్ అధికారంలోకి వస్తారంటూ కూడా అధికారం ఎవరికి శాశ్వతం కాదు అంటూ కూడా విమర్శలు చేస్తూ మీడియాతో మాట్లాడడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ 3,000 కోట్లకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ కు మొత్తంగా చూసుకుంటే కదా మిథున్ రెడ్డి సూచన మేరకే అరబిందో నుంచి డబ్బులను ఇప్పించాను అంటూ కూడా చెప్పడం జరిగింది. రాజ్ కసిరెడ్డి మిథున్ రెడ్డి మధ్య ఈ యొక్క లావాదేవీలు మొత్తం తొందరగా జరిగాయంటూ కూడా తెలుస్తుంది. ఈ యొక్క స్కామ్ గురించి మొత్తంగా రాజ్ కసిరెడ్డికే తెలుసు అంటూ కూడా మీడియా ముందు బట్టబయలు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ క్రమం లోపలనే ఏపీకి లిక్కర్ స్కామ్ సంబంధించి మరికొందరు రాజకీయ నాయకులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఇంకా కొంతమందికి నోటీసులు వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అధికార వర్గాల నుంచి అయితే లీకులు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నెల 25 తర్వాతనే అయితే రాజకీయాలకు విరమించుకోలేదు ఇంకా ఉన్నాను అంటూ కూడా చెప్తుంది. మోదీ ఉత్తమ ప్రధాని సమర్థవంతంగా పాలిస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఆహ్వానం అందితే ఆలోచిస్తా అంటున్నారు. కానీ నేను బీజేపీలకు వెళ్ళింది మాత్రం ఏదో మీడియాలలో సోషల్ మీడియాలో వస్తున్నాయి. కానీ నేను ఎట్టి పరిస్థితులను అప్రూవర్ గా కూడా మారను. ఈ యొక్క కేసులో లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్ గా మారను. ఏ శక్తి నన్ను అప్రూవర్ గా మార్చలేదు అంటూ కూడా విజయసాయి రెడ్డి తెలుపుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.